చావు చుట్టూ ఎవరికీ తెలియని నిజముందని తెలుసు కానీ ప్రపంచం మర్చిపోయిన చావులు కూడా ఉన్నాయని ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి. మీ మామయ్య లాంటి సాధారణ జర్నలిస్ట్ ని స్టేట్ సీఎం ని కలిపిన క్రైమ్ ఏంటో కనిపెట్టాలి జేడీ. ఇన్ని రోజులు మీనన్ ధైర్యం 25 ఏళ్ల ముందు జరిగిన దానికి ఎవిడెన్స్ లేకపోవడం అనుకున్నాను. కాదు, మీనన్ ధైర్యమే అసలు క్రైమ్ ఎందుకు జరిగిందో కూడా ఎవ్వరికి తెలియకపోవడం అని నాకిప్పుడు అర్థమవుతుంది. అమ్మ చావును వెతుక్కుంటూ బయలుదేరిన మనకి సీఎం చావు ఎదురైంది అంటే మనకి తెలిసిన కథ కంటే తెలియని కథే ఎక్కువ ఉంది. ముందు కథ తెలుసుకుంటే ఆ తర్వాత కారణాలు వెతకొచ్చు, అంతేనా? అవును. రే పోనీరా, పోనీ పోనీ, ఫాస్ట్ గా పోనీరా, పోనీ పోనీ. తాయారు నెట్వర్క్ బానే మెయింటైన్ చేస్తుంది కేడి. ఎన్నేళ్లు నిజం బయటికి రాకుండా జాగ్రత్త పడిందంటే ఆ మాత్రం ఉండాలే. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అసలు అర్థం కావట్లేదు జేడీ. ఒకసారి ఆ సైడ్ మిర్రర్ చూడు. పోనీరా, పోనీ పోనీ. హ్యాపీ గారు, వాడు మనల్ని ఎందుకు ఫాలో అవుతున్నాడు? స్టేషన్ లో ఆకాశరామన్న విషయాన్ని చేర్చినట్టున్నాడు. వీడు మనల్ని ఫాలో అవుతున్నాడు. రేయ్ ఫాస్ట్ గా పోనీరా. వీడిని ఎన్నిసార్లు కొట్టినా బుద్ధి రాదు. కార్స్ లో చెకేడి. రే 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 రే, వాళ్ళ కారు స్లో అవుతుందిరా. ఓవర్టేక్ చేయి, ఓవర్టేక్ చేయి, ఓవర్టేక్ చేయరా. పోనీ పోనీ. ఓవర్టేక్ చేసి అడ్డు పెట్టరా. ఎలా తప్పించుకుంటారో చూస్తాను. వాళ్ళు దిగట్లేదేంటన్నా? భయపడ్డారా? స్పీడ్ గా వెలుకేడి. అభి గుండె చేతిలోకి వచ్చేయాలి. ఎక్కడ తెచ్చారా? రండ్రా 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 రండ్రా. అభి, మీరొచ్చింది ఫైల్ కోసమే అని మాకు తెలుసు. ఇప్పుడు నీకు పంచ్ డైలాగ్ చెప్పడం లాంటివేం పెట్టుకోవట్లేదు. ఎందుకంటే నాకంత టైము స్పేసు లేవు. హా, ఈ ఫైల్ ని మీలో ఒక్కరు ముట్టుకున్నా ఫైల్ ని మీ చేతుల్లో పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతాం. మంచి ఆప్షన్ మేడం. కాకపోతే మా ఇద్దరిని దాటుకుని వెళ్ళాలి మీరు. కొంచెం కష్టం సార్, కానీ రేయ్ మీలో ఫైల్ తెచ్చినోడికి 25 లక్షలు ఇస్తాను రా. 25 లక్షలు. 25 లక్షలు? మంచి ఆఫరు. ఒక్క లెటర్ అమ్మి మీద ఏరా అంటే అది కూడా చేత కాలేదు గాని మాటలు మాత్రము కోటలు దాటిస్తావు. ప్లీజ్ మేడం, ఇంకోసారి తప్పు జరగకుండా చూసుకుంటాను. నిన్ను ఏంటి మేడం ఇలా కొట్టారు? చంపేయలేదు, సంతోషించు. లెటరు సీవల్లి మీద పడేలా కూడా వేయలేకపోయావు కదరా. ఆ అమ్మాయి కరెక్ట్ గా అదే టైంకి పక్కకి వెళ్ళిపోయింది మేడం. అది నా తప్ప చెప్పండి. చేసిందంత చేసి అబ్బా, ఏంద్రా మళ్ళా నోర్లేస్తా ఉండది. ఈసారి మీరు చెప్పినట్టు చేస్తాను మేడం. ఏంద్రా నువ్వు మాట్లాడతా ఉండేది. నిన్ను ఇంకా కొడితే చచ్చేలా ఉన్నాడు, వదిలేండి. రేయ్ చూడు, వెనక డోరు ఓపెన్ లోనే పెడతా. అందరూ పడుకున్నాక నువ్వు నెమ్మదిగా ఇంట్లోకి వచ్చి ఆ అమ్మి గదిలోకి పోవాలా, సరేనా? సరే మేడం. ఈసారి కనుక ప్లాన్ ఫెయిల్ అయిందో నేనే నిన్ను చంపేస్తాను. అవ్వదు మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. సరే పోయే దాక్కుంచావు. అందరూ పడుకున్నాక ఆ గదిలో లైట్ ఏసీ ఆఫ్ చేస్తా. అది చూసుకొని నువ్వు లోపలికి రా. సరే మేడం. పా. అత్తయ్య, ఇంట్లో అందరూ ఉన్నారు కదా,
ప్లాన్ సక్సెస్ అవుతుందంటారా? ఆడపిల్లని ఈదిలోకి తీసుకురావాలనంటే ఆ అమ్మి గదిలోకి ఈడిపోతే సాలమ్మి. ఈ పొద్దు దాకా వత్తాసు పలికినోళ్ళు కూడా ఆ శ్రీవల్లి మొహం కూడా చూడరు. ఈ ప్లాన్ నుంచి ఆ అమ్మి తప్పించుకోలేదు. అదే జరిగి శ్రీవల్లి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అదే శ్రీవల్లి డోర్కి గడియ పెట్టేసుకుంది. మనం ఇంత కష్టపడి ప్లాన్ చేసింది ఆ అమ్మి గడియ పెట్టుకుని పడుకునేదానికా? ఉండు, నేను ఇప్పుడే వస్తా. అమ్మి, అమ్మి శ్రీవల్లి, డోర్ ది అమ్మి. అమ్మి శ్రీవల్లి. అమ్మా, డోర్ వేసుకొని ఎందుకు పడుకొని ఉండావు? అది ఒక్కదాన్నే ఉన్నాను కదమ్మా. అయినా కూడా పర్వాలేదు, నువ్వు ఇక్కడి నుంచి డోర్ తీసే పడుకోవాలా. ఎందుకమ్మా? గాలికి పెరుగుండవు కదమ్మా. డబ్బాసతో పగలు దోచింది, రాత్రికి నీ గదిలో దాచుకోవని గ్యారెంటీ ఏంది? అదే డోర్ ఓపెన్ లో ఉంటే ఎవరైనా వస్తారేమో అన్న భయంతో అయినా తిన్నగా ఉంటావని. అమ్మే, సరే అమ్మా, ఇక నుంచి డోర్ వేసుకోను. సర్లేపా. ఈ రోజే కాదమ్మీ, ఇక ఏ రోజు డోరు లాక్ చేసుకొని పండుకోదులే. అమ్మీ, నువ్వు పోయి పడుకోపో.